ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు గౌరవ సభ్యులు క్వశ్చన్ అడిగారు అధ్యక్ష. ఇక్కడ విషయం ఏంటంటే అధ్యక్ష, మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాము. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు, మన పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి గారు కూడా ముఖ్యమంత్రి చేశారు, తర్వాత ఆయన ఎంపీ చేశారు, తర్వాత ఒకసారి ఎమ్మెల్యే చేశారు, తర్వాత ముఖ్యమంత్రి చేశారు, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు అధ్యక్ష. అయితే నేను ఏమంటాను అధ్యక్ష, ఇంత రాజకీయ నేపథ్యం ఉన్న మనిషి, ఇంత రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన మనిషి ఒక గవర్నమెంట్ మీద ఆరోపణ చేసేటప్పుడు దానికి ఒక నిబద్ధత ఉండాలి, దానికి ఒక సార్థకత ఉండాలి, ఏదైనా దానిలో ఒక నిజం ఉండాలి అన్న మినిమం కామన్ సెన్స్ లేకుండా బిహేవ్ చేయడం అనేది నిజంగా ఈరోజు మనం దురదృష్టం కింద భావించాలి అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు రాజకీయాలు ఉంటాయి, రాజకీయాలు తర్వాత పోతాయి, తర్వాత విషయం అధ్యక్ష. కానీ 45 రోజుల వ్యవధిలో ఈ గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 36 హత్యలు జరిగినాయని ఒకసారి, 31 అని ఒకసారి, లేదు అనుకుంటే ఢిల్లీ గవర్నర్ గారికి ఇచ్చిన రిపోర్ట్లో 30 అని ఒకసారి, అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క స్టేట్మెంట్లు ఇచ్చుకొని జనాల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారా, ఆయన కన్ఫ్యూజ్ అవుతున్నారా, ఆయన ఏమన్నా తాపత్రయపడుతున్నారా? అంటే ఎంత తొందరగా 36 హత్యలు జరిగినాయని నేషనల్ మీడియా అడిగిన తర్వాత ఢిల్లీలో ఉన్నప్పుడు ఆ 36కి సంబంధించిన లిస్ట్ ఇవ్వండి అని చెప్పి అక్కడ మీడియా వాళ్ళు అడిగితే ప్రశ్నకి దాటేసేసారు, ఆన్సర్ చేయకుండా పక్కకి వెళ్ళిపోయారు. ఏమేనంటే రెడ్ బుక్ చూపిస్తారు. విషయం ఏంటంటే 36 కేసులు ఉన్నాయని చెప్పి 36 కేసులు ఒకటే కదా అధ్యక్ష, ఇందాక గౌరవ సభ్యులు చెప్పినట్టుగా సుమారుగా ఒక 500 పైగా దాడులు జరిగినాయి, 1000కి పైగా ఆస్తులను ధ్వంసం చేశారు అని చెప్పి ఫిగర్లతో సైతం ఇన్ని రకాలుగా ఆయన మాట్లాడిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఆయనకు ఒక్కొక్కసారి అధ్యక్ష ఆయన ఆలోచన ఎలా ఉంటుందంటే, పాత ఆయన చేసినవన్నీ ఇప్పుడు జరిగినాయి అన్న అపోహలో ఉన్నారో ఏంటో నాకైతే అర్థం కావట్లేదు అధ్యక్ష. నేను చాలా క్లియర్గా నిన్న హౌస్లోని క్వశ్చన్ అవర్లో ఇదే క్వశ్చన్ ఒక అసెంబ్లీలో సభ్యులు అడిగినప్పుడు ఇదే క్వశ్చన్కి సమాధానం చెప్పాను. ఈ రోజు ఇక్కడ సమాధానం చెప్పడానికి నేను రెడీగా ఇక్కడికి వచ్చున్నాను. నిన్న కూడా వైట్ పేపర్ రిలీజ్లో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అక్కడ అసెంబ్లీలోని ఇక్కడ కౌన్సిల్లో నేను కూడా క్లియర్గా మాట్లాడున్నాం. నేనేమంటానంటే అధ్యక్ష, చాలా క్లియర్గా 36 హత్యలు అని చెప్తున్నారు కదా. గవర్నర్ గారికి మీరు 31 రాశారనుకోండి, పోనీ 31 దాని మీదే మేము ఆగుతాం. ఆ 31 మంది ఎవరున్నారు, ఏ ప్లేస్లో ఎవరు చంపారు, పోనీ ఎవరు చచ్చిపోయారో మీ నాయకులు ఒకసారి మాకు లిస్ట్ ఇవ్వండి. అవి రాజకీయ హత్యలని మాట్లాడుతున్నారు కదా, ఆ లిస్ట్ ఇవ్వండి, మేము దాని మీద చర్యలు తీసుకుంటామని చెప్పి స్ట్రైట్ అవే హోమ్ డిపార్ట్మెంట్ తరఫున నేను అక్కడ చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ తరఫున మేమందరం సిద్ధంగా ఉన్నామంటే ఈ రోజుకి ఎందుకు అధ్యక్ష నేమ్స్ ఇవ్వలేకపోతున్నారు? ఎక్కడ దాడులు జరిగినాయి అని చెప్తే ఎందుకు అధ్యక్ష ఆ దాడులు జరిగిన ప్లేస్ చెప్పమనండి. ఒకవేళ మా దృష్టికి రాలేదేమో, మా పోలీస్ డిపార్ట్మెంట్ దృష్టికి రాలేదేమో, ఒకసారి మీ దృష్టిలో ఏమైనా చూపించండి, ఒకసారి మేము చర్యలు తీసుకుంటాం. అంటే ఈ రోజుకి కూడా అది లేకుండా పైగా రాజకీయంగా మా మీద దాడులు చేశారు. ఏం దాడులు అధ్యక్ష? ఈ రోజు ఒక విషయం అధ్యక్ష, ఇక్కడ మేమందరం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, ఇక్కడ అందరూ కూడా మంత్రులు ఉన్నారు అధ్యక్ష, ఎమ్మెల్సీలు ఉన్నారు అధ్యక్ష. ఒక్కసారి లాస్ట్ 5 సంవత్సరాల్లో ఒక్క కేసు కూడా లేకుండా ఎమ్మెల్యేని కానీ ఎమ్మెల్సీని కానీ మంత్రిని కానీ చూపించమన్నాడు అధ్యక్ష. ఈ రోజు నేను అడిగితే ఒకసారి ఎంతమంది మీద కేసులు ఉన్నాయంటే మేము చేతులెత్తాం అధ్యక్ష. ఒక్కసారి ఎవరైనా చేతులెత్తే పరిస్థితి ఏదైనా ఉందంటే ఎవరి మీద కేసులు ఉన్నాయా? కేసులు ఉన్న వాళ్ళు ఒకసారి ఛాన్స్ రైజ్ చేసుకుంటే, ఇంక్లూడింగ్ మీ, నా మీద 23 కేసులు, లోకేష్ గారి మీద ఒక 23 కేసులు, అందరి మీద మినిమం +10 అధ్యక్ష. అంటే ఇన్ని కేసులు మా మీద పెట్టి ఈ రోజు మేము ఏదో వాళ్ళ మీద కేసులు పెట్టామని చెప్పి తిరిగి మా మీద క్వశ్చన్ చేయడం అధ్యక్ష. మీ మీద కూడా ఉన్నాయా సార్ కేసులు? వాళ్ళ మీద కూడా ఉన్నాయి అధ్యక్ష. అంటే ఓవరాల్గా ఇక్కడ కూర్చు మేడం గారు కూడా ఒకసారి ప్రతిపక్షాలకి అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో అటువైపు వెళ్తే ఆటోమేటిక్గా వస్తాయి అధ్యక్ష. ఇంకా అటువైపు అదే అధ్యక్ష ఓ పని చేస్తాను అధ్యక్ష. ఇంకొకటి మా సభ్యులు కూడా సలహా ఇచ్చారు, ఈరోజు ఎక్కడ ఫీల్డ్ విజిట్కి వెళ్దాం అధ్యక్ష, ఎక్కడ ఏం జరిగినాయి అన్న దానికి పులివెందుల ఎమ్మెల్యే గారిని రమ్మనండి, ఫీల్డ్ విజిట్ కూడా మేము వెళ్తాం. అంటే ఓవరాల్గా చెప్పాలంటే ఇన్ని హత్యలు జరిగిపోయి అని చెప్పి ఒక రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీయడానికి అధ్యక్ష. ఇదంతా కాజ్ ఏంటంటే లాస్ట్ 5 సంవత్సరాల్లో అతను పరిశ్రమలు తెచ్చుకోలేకపోయాడు, పెట్టుబడులు తెచ్చుకోలేకపోయాడు, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్ళలేకపోయాడు, కేవలం దోపిడీకి, దారుణాలకి, అవినీతికి అడ్డాగా మార్చాడు. ఈ రోజు మళ్ళీ ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి వస్తే కనుక ఈ రాష్ట్రానికి మంచి జరిగిపోతుందని అతి భయంతో ఈ రోజు రాష్ట్రం మీద బురద చల్లడానికి, రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీయడానికి ఈ రోజు పర్టికులర్గా ఈ రకమైన
ఆరోపణలు చేయడం అన్నది నిజంగా చాలా బాధాకరం అధ్యక్ష. దీని మీద కౌన్సిల్ కూడా నేను చెప్తున్నాను అధ్యక్ష, కౌన్సిల్లో కూడా దీని మీద ఒకసారి మీరు కూడా చర్యలు తీసుకోవాలి అధ్యక్ష. ఎందుకంటే గవర్నమెంట్ మీద ఇటువంటి ఆరోపణలు ఒక ఎమ్మెల్యే చేయటం అన్నది ఎంతవరకు సమంజసం? దానికి ఇక్కడున్న ఎందుకని మీరు అడగవచ్చు, ఎమ్మెల్యే విషయం ఇక్కడ ఎమ్మెల్సీల దగ్గర మీరు కౌన్సిల్లో ఎందుకు అడుగుతున్నారని. దానికి అధ్యక్షత వహించిన పులివెందుల ఎమ్మెల్యేకి వెనకాతల వత్తాసుగా ఇంతమంది ఎమ్మెల్సీలు అందరూ కూడా ఆబ్సెంట్ అయ్యి వెళ్ళారు అధ్యక్ష, అక్కడ దానికి వత్తాసు పలికారు అధ్యక్ష. సో వీళ్ళు కూడా దానికి యాక్సెప్ట్ చేసినట్టే. డెఫినెట్గా దాని మీద మనందరం కూడా చర్యలు తీసుకోవాలి అధ్యక్ష. ఒక విషయం చెప్పాలి అధ్యక్ష, ఇప్పుడు విషయం ఏంటంటే గులివింద గింజకి కింద మచ్చ కనిపించదంట. ఈయనేమో అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి కూడా కోల్చడాలు, దారుణాలు, హత్యలు, ఆత్మహత్యలు చేసుకోవడానికి ప్రేరేపించడాలు ఇవన్నీ జరిగినాయి అధ్యక్ష. ఒకటి అధ్యక్ష చెప్తున్నాను, ఈ రోజు వరకు గవర్నమెంట్ కట్టుబడి ఉంది. వినుకొండలో హత్య జరిగింది, 2 వర్గాల మధ్యలో హత్య జరిగినాయి. చంపుకోవడం అనేది నిజంగా చాలా పొరపాటు. వెంటనే ఇమీడియట్గా మేము ఎవరైతే నిందితున్నారో వాళ్ళని పట్టుకున్నామే. ఎక్కడైతే అబ్యూజెస్ ఎక్కడైతే జరుగుతున్నాయో, చిన్నపిల్లల మీద ఎక్కడైతే అత్యాచారాలు జరుగుతున్నాయో, ఎక్కడైనా ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్న వెంటనే ఇమీడియట్గా ఈ రోజుకి కూడా రిమాండ్లో ఉన్నారే, ప్రతి ఒక్కరు కూడా రిమాండ్లో ఉన్నారే. మేము ఎవరిని ఉదాసీనంగా వదిలేలేదే. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను అధ్యక్ష, ఇక్కడే గంజాయి మత్తులో తాడేపల్లి ఇంటికి, పులివెందుల ఎమ్మెల్యే గారి ఇంటికి అతి దగ్గరలో ఒక గ్యాంగ్ రేప్ జరిగితే ఈ రోజుకి కూడా వెంకటరెడ్డి అనే వ్యక్తిని ఈ రోజుకి కూడా పట్టుకోలేకపోయారు అధ్యక్ష. దిశ పోలీస్ స్టేషన్ ఎదురుగా, దిశ పోలీస్ స్టేషన్ ఓపెనింగ్ రోజే సార్ చెప్పాలి సార్, ఎందుకంటే జరగకుండా చూడండి సార్. సార్ పట్టుకోవడం కాదు, జరగకుండా చూడండి సార్. నేను చెప్పేది లాస్ట్ చెప్తున్నాను సార్, జరగకుండా చూడండి. జరగకుండా పట్టుకున్నామంటే అలా జరుగుతా ఉంటే పట్టుకుంటే కాదు కదా. మీరు అన్నది కరెక్ట్, జరగకుండా చూడండి. మీరు అన్నది కరెక్టే అధ్యక్ష. ఇప్పుడు విషయం ఏంటంటే ఒక నిమిషం సార్, పట్టుకోకుండా చూడటానికి పోలీసులు బలోపేతం చూడటం కాదు, అదే పట్టుకోకుండా చూడటం కాదు, జరగకుండా చూడడానికి పోలీసులు బలోపేతం చేయాలి సార్. పోలీసులు బలోపేతం చేయడానికి ఈరోజు పరిస్థితి వ్యవస్థలు ఎలా ఉన్నాయి సార్? ఈరోజు పోలీసులకి కనీసం మినిమం ఫెసిలిటీస్ అయినా మనం 5 సంవత్సరాలు ఇవ్వగలిగారా? ఏ రకంగా పట్టుకుంటారు సార్ పోలీసులు మాత్రం? ఈరోజు ఇప్పుడు విషయం ఏంటంటే ఎందుకు ఈ విషయాలని చెప్తాను అధ్యక్ష, మాట్లాడితే రాష్ట్ర ప్రదేశం దెబ్బతీయడానికి, రాష్ట్రంలో ఎక్కడ ధర్నా పెట్టకుండా ఏకంగా ఢిల్లీలో కూర్చొని తప్పుడు సమాచారం అక్కడున్న వాళ్ళ మీడియాకి, అక్కడున్న పెద్దలకి, ఢిల్లీ పెద్దలకి ఇవ్వటానికి ఈ ప్రయత్నం అంతా మానుకోవాలి. ఏదైనా ఉంటే చర్చకి రండి. మళ్ళీ చెప్తున్నా, ఇక్కడున్న ఎమ్మెల్సీలను కూడా మళ్ళీ అడుగుతున్నా, మళ్ళీ రండి ఒకసారి, వచ్చిన తర్వాత చర్చకి రండి. డెఫినెట్గా మేము వాళ్ళతో చర్చకి కూర్చుంటాం, వాస్తవాలను ప్రజలకు తెలియజెప్దామని మీ ద్వారా తెలియజెప్పుకుంటున్నాను అధ్యక్ష. బాబు దాటవేశారు అధ్యక్ష. మా సభ్యుడు ట్రెండింగ్ న్యూస్ అయినటువంటి ఎన్ఆర్ఐ మదన్ మోహన్ ప్రింట్ అండ్ లేదు చాలా జరుగుతాయి అన్ని ఇక్కడ సభలో కాదు, సభకు సంబంధించినట్టు నాయుడు గారు నన్న దానికి ఎందుకు చెప్తారు? ఇప్పుడు ఒక విషయం అండి, అది దానికి సంబంధం లేదండి, సభకు సంబంధం లేని విషయం అది. ఎందుకంటే సాక్షాత్ ఎంపీ ఈ సభకు సంబంధం లేని విషయం. బయట కంప్లైంట్ ఇచ్చుకోమనంటే పోలీసు ఎంక్వైరీ చేస్తారు తప్ప ఆ ఇష్యూకి ఏమైనా సభకు సంబంధం లేదు. పొంగనూరు సార్, పొంగనూరు విషయంలో మొన్న జరిగిన అంటే పరస్పర దాడుల విషయంలో అధ్యక్ష కేసులు అయితే కట్టడం జరిగింది. యాక్చువల్గా ఏంటంటే వాళ్ళే దాడి చేసి తిరిగి టీడీపీ వాళ్ళే దాడి చేశారన్నట్టు ఒక క్రియేషన్ అయితే జరిగింది అధ్యక్ష. వాట్ ఎవర్ ఇట్ మేబీ ఇరు వర్గాల వాళ్ళు కూడా దెబ్బలు తిన్నారు, ఇరు వర్గాల మీద కూడా కేసులు కట్టడం జరిగింది అధ్యక్ష. ఇందాక సభలో మన చెప్పినట్టు పాపం విజయసాయిరెడ్డికి మన శాంతి లేదు, శాంతికి భద్రత లేకుండా అయిపోయింది అధ్యక్ష మొన్నటి వరకు. అది వేరే విషయం. బట్ అధ్యక్ష సభకు సంబంధమైన వ్యక్తుల గురించి మీరు కామెంట్ చేయడం కరెక్ట్ కదా సార్. క్వశ్చన్ వచ్చింది సార్, సంబంధం లేని విషయం. ఈ సభకు సంబంధం నా దగ్గరికి వచ్చారు సార్, అది రికార్డుని తీయండి. అది క్వశ్చన్ నెంబర్ 13478 మినిస్టర్ ఫర్ హోమ్. నేను అడిగాను అధ్యక్ష. సభ్యులు గంజాయి ఇతర మాదక అక్రమ రవాణా విక్రయాలపై నమోదైన కేసుల వివరాలు సంవత్సరాల వారీగా అడిగారు అధ్యక్ష. ఇక్కడ ఫస్ట్ ప్రశ్నకి సమాధానం అధ్యక్ష. కేసెస్ అయితే 2014, 2019లో కేసెస్ అయితే 4038 కేసులు. క్వాంటిటీ ఆఫ్ గాంజా 3,64,082 కేజీస్ అధ్యక్ష.
అదేవిధంగా హాషిష్ ఆయిల్ అయితే లేదు అధ్యక్ష 2014 నుంచి 19 వరకు. కానీ 2019 నుంచి 24 వరకు చూసుకుంటే అధ్యక్ష కేసెస్ 8517 కేసెస్ నమోదైన అధ్యక్ష. అంటే ఇంచుమించుగా 2014-19 నుంచి 2019-24 పోల్చుకుంటే అధ్యక్ష డబుల్ అయినాయి అధ్యక్ష. అదేవిధంగా క్వాంటిటీ ఆఫ్ గాంజా కూడా పట్టుకోవడం కూడా 6,24,274 కేసులు పట్టుకోవడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు కొంచెం ట్రెండ్ మారి అప్పుడంతా ఓన్లీ గాంజాయి వాడేవారు. ఆ గాంజాయి నుంచి వచ్చే హాషిష్ ఆయిల్ అని చెప్పి ఆయిల్ను కూడా ఇంచుమించుగా 301 కేజీ ఆయిల్ను కూడా పట్టుకోవడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష డ్రగ్స్కి సంబంధించి 2014-19లో 108 కేసులు నమోదు చేయడం జరిగింది. 2019-24లో విపరీతంగా డ్రగ్స్ ఉన్నా కూడా కేసులు అయితే నమోదు కాలేదు అధ్యక్ష. అది ఎందుకు అన్నది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర కూడా తర్వాత వివరణ తీసుకోవాలి అధ్యక్ష నేను. ఎందుకంటే 106 కేసులే చూపిస్తున్నారు. బయట మాత్రం డ్రగ్స్ హబ్గా ఆంధ్రప్రదేశ్ని మార్చేశారు అని చెప్పి బయట కూడా మనందరికీ కూడా విత్ ప్రూఫ్స్ ఉన్నాయి అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష పర్సన్స్ ఇన్వాల్వ్డ్ అంటే ఇంతమందిని అరెస్ట్ చేశారన్న విషయంలో అయితే 2014-19లో అయితే అరెస్టెడ్ 12,696 మంది అరెస్ట్ అయ్యారు. అబ్స్కాండ్ అయితే 1,208 మంది, టోటల్ 14,116 అధ్యక్ష. 2019 నుంచి 24 వరకు అధ్యక్ష అరెస్టెడ్ అయితే 22,293, అబ్స్కాండ్ 3,874, టోటల్ పర్సన్స్ ఇన్వాల్వ్డ్ అన్నది 26,167 అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష వీటికి సంబంధించి చర్యలను కూడా ఈరోజు గవర్నమెంట్ తరఫున నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం కానీ అదేవిధంగా వాళ్ళకి ఆల్టర్నేటివ్ క్రాప్ ఇవ్వటం కానీ సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్స్ ద్వారా ఎక్కడైతే వీళ్ళందరూ కూడా అంటే ఒక చైన్ సిస్టమ్ ఉంటుంది అధ్యక్ష గాంజాలోని. ఎవరైతే ఎవరు సోర్స్ ఎవరు పండిస్తున్నారు, దాన్ని ఎవరు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు, ఎవరు వినియోగిస్తున్నారు, ఈ చైన్ని కూడా బ్రేక్ చేయడానికి ఈ చైన్ని డాట్స్ నుంచి కనెక్ట్ చేసి సైంటిఫిక్ మెథడ్లో వాళ్ళందరి మీద కూడా నిఘా ఏర్పాటు చేయడానికి కూడా ఇప్పుడు సమాయత్తం అవుతున్నాం. ఈ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ కూడా ఇమీడియట్గా ఏర్పాటు చేసుకోవడానికి ఒక సబ్ కమిటీని కూడా మన క్యాబినెట్లో పెట్టుకోవడం. అదే సబ్ కమిటీ మొన్న రీసెంట్గా కూర్చొని ఒక నార్కోటిక్ టాస్క్ ఫోర్స్తో పాటు ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ప్రతి ఒక్కరికి ఇవ్వడానికి సిద్ధపడ్డాం. అది నెక్స్ట్ క్యాబినెట్లో అది క్లియర్ అయిన తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం అధ్యక్ష. ఓకే హరిప్రసాద్ గారు సప్లిమెంటరీ ఉందా? ఈ సందర్భంగా ఒక కొటేషన్ని ఉదహరిస్తాను సార్. టు రూయిన్ ఏ కంట్రీ ఆర్ రేస్ దెర్ ఈజ్ నో నీడ్ ఫర్ వార్ ఆర్ వెపన్స్, జస్ట్ హ్యాబిట్యుయేట్ దెమ్ టు డ్రగ్స్. ఒక జాతిని కానీ ఒక దేశాన్ని కానీ నాశనం చేయాలంటే యుద్ధాలు ఆయుధాలు అవసరం లేదు అధ్యక్ష. వారికి మత్తు పదార్థాలు అలవాటు చేస్తే చాలు ఆ జాతి నాశనం అయిపోతుంది అనేది ఇది ఒక యుద్ధ తంత్రం సార్. అటువంటి డ్రగ్స్ మన ఆంధ్రప్రదేశ్లో విచ్చలవిడిగా అందుబాటులోకి వచ్చేసినవి అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని సామాజిక న్యాయ సాధికారిత మంత్రిత్వ శాఖ 21-22 సంవత్సరాలకు సంబంధించి అందజేసిన వివరాల ప్రకారం మన రాష్ట్రంలో 20.19 లక్షల మంది డ్రగ్స్కి అలవాటు పడిపోయారు అధ్యక్ష. ఇందులో 15.7% పిల్లలు ఉన్నారు అధ్యక్ష. పరిస్థితి ఎంత అలార్మింగ్ ఉందో ఒకసారి ఆలోచించమని ఈ సభ మీ ద్వారా ఈ సభకు తెలియజేస్తున్నారు అధ్యక్ష. డ్రగ్స్లో చాలా సులభంగా దొరికేది గంజాయి అధ్యక్ష. ఈరోజు అనధికారిక అంచనాల ప్రకారం మన రాష్ట్రంలో 15,000 కోట్ల రూపాయలు విలువ చేసే గంజాయి వ్యాపారం జరుగుతుందంటే ఈ మహమ్మారి ఎంత భయంకరంగా ఈ రాష్ట్రాన్ని ఆవరించిందో మనం అర్థం చేసుకోవచ్చు అధ్యక్ష. రాజహంస, కళాపత్రి, శీలావతి ఈ వినటానికి ఈ పేర్లు చాలా వినసొంపుగా ఉన్నాయి అధ్యక్ష. ఇవన్నీ మన రాష్ట్రంలో దొరికే గంజాయి పేర్లు అధ్యక్ష. ద బెస్ట్ క్వాలిటీ హిమాచల్ ప్రదేశ్లో దొరుకుద్ది అనేది ఒక అంచనా అధ్యక్ష. అంతకు మించి బెస్ట్ క్వాలిటీ మన ఆంధ్రప్రదేశ్లో ప్రొడ్యూస్ అవటం వల్ల ఈ రాష్ట్రం గంజాయికి కేంద్రంగా మారిపోయింది అధ్యక్ష. పోలీసులు రైడ్స్ చేస్తున్నారు, నిందితులను పట్టుకుంటున్నారు, కానీ ఇందులో కింగ్ పిన్స్ ఎవరో బయటికి రావట్లేదు అధ్యక్ష. ఇంతవరకు ఈ మాదక ద్రవ్యాల సామ్రాజ్యం వెనకాల ఎటువంటి వ్యక్తులు ఉన్నారు, ఎవరు ఉన్నారు, వాళ్ళని ఎవరు పెంచి పోషిస్తున్నారు అనేది ఈ ప్రపంచానికి తెలియట్లేదు అధ్యక్ష. ముఖ్యంగా ఈ విషయాల మీద
ప్రభుత్వం దృష్టి సారించాలని, ఈ కింగ్ పిన్స్ పట్టుకోవాలని, అదేవిధంగా డీ అడిక్షన్ కేంద్రాలు మన రాష్ట్రంలో ఈ మత్తు పదార్థాలకు అలవాటైన వారిని ఆ మహమ్మారి నుంచి దూరం చేయడానికి డీ అడిక్షన్ సెంటర్లు కూడా పెట్టాలని మీ ద్వారా ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. అనురాధ్ గారు అధ్యక్ష, గౌరవ మంత్రివర్యులు నిన్న ఈరోజు ఈ గంజాయి విషయం మీద చాలా విషయాలు చెప్పడం జరిగింది అధ్యక్ష. గంజాయి తాగిన తర్వాత వాళ్ళు తీసుకున్న తర్వాత వాళ్ళని పట్టుకొని వాళ్ళని మేము జైల్లో వేసాము, పోలీస్ స్టేషన్లో పెట్టాము, దీని మీద సమీక్ష చేస్తున్నామని చెప్తున్నారు అధ్యక్ష. అసలు అలా కాకుండా దీని మూలాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎందుకంటే అధ్యక్ష, గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో హయాంలో కర్ణాటకలో గంజాయి దొరికినా ఇది ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిందని చెప్పేవాళ్ళు. ఎవరు? సాక్షాత్తు డిఐజీ లెవెల్లో ఉన్న పోలీస్ వాళ్ళే చెప్పేవాళ్ళు. ఢిల్లీలో గంజాయి దొరికినా ఇది ఆంధ్రప్రదేశ్ నుంచే వచ్చిందని చెప్పేవాళ్ళు. మహారాష్ట్రలో దొరికినా ఇది ఆంధ్ర నుంచే వచ్చింది అని చెప్పేవాళ్ళు. అంటే ఈ విషయం మామూలుగా ఒక క్వశ్చన్, ఒక ఆన్సర్ అనేది పరిమితం కాకుండా దీని సీరియస్నెస్ ఏ లెవెల్ వరకు మనం తీసుకెళ్ళగలుగుతాము అనేది గౌరవ మంత్రివర్యుల్ని కోరుతున్నా అధ్యక్ష. రెండోది అధ్యక్ష, జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన 4 రోజులకే ఎందుకో నన్ను తాడేపల్లి అబ్జర్వర్గా మా పార్టీ వాళ్ళు నియమిస్తే నేను వెళ్తే అధ్యక్ష, ఒక ఆవిడ నైట్ టైం చెప్పింది అధ్యక్ష, ఇట్లా మా అబ్బాయి ట్యాబ్లెట్ వేసుకుంటున్నాడు, పడుకుంటున్నాడు, లెగట్లేదు అని చెప్పింది అధ్యక్ష. దాని మీద మేము యాక్షన్ తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని దాని మీద గట్టిగా మాట్లాడినప్పుడు కార్డన్ సెర్చ్ అని చెప్పి చేశారు అధ్యక్ష. దొరికినాయి. కాసేపు ఆ ఒక్క రోజుకి ఏదో స్టేట్మెంట్ ఇచ్చారు, అయిపోయింది అధ్యక్ష. అట్లా ఇప్పుడు సీరియస్గా మెయిన్గా గంజాయి ఎక్కడైతే మొలుస్తుందో అక్కడ ఆ తర్వాత కార్డన్ సర్చ్ అనేది ఏమన్నా చేయడానికి చర్యలు తీసుకుంటున్నారా అనేది ఒకటి అధ్యక్ష. రెండోది అధ్యక్ష, నాకు ఈ మా రిలేటివ్స్లో ఈ పిల్లలు చెప్పారు అధ్యక్ష, ఇంటర్మీడియట్ డిగ్రీ చదివేవాళ్ళు, ఈ గంజాయి రవాణా అలాగే ఎర్రచందనం రవాణా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి, మీ దృష్టికి రావా అని చెప్పి మమ్మల్ని అడిగారు అధ్యక్ష. వస్తే యాక్షన్ తీసుకుంటామని చెప్పి మేము అన్నప్పుడు వాళ్ళు ఒక మాట అన్నారు, ఎట్లా తీసుకుంటారు మీరు? ఆ సంబంధించిన ట్రక్కులు కానీ లారీలు కానీ వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ లైట్స్ దగ్గర ఉన్న కెమెరాలు కూడా ధ్వంసం చేశారు, మీరు ఎట్లా పట్టుకుంటారు? ఏ రకంగా పట్టుకుంటారు? అసలు కనీసం ఒక్క కెమెరా కూడా ట్రాఫిక్ లైట్స్ దగ్గర కూడా లేదు. మీరు ఏ రకంగా వాళ్ళని ట్రేస్ అవుట్ చేస్తారని వాళ్ళని అడగటం జరిగింది అధ్యక్ష. సో ఈ కార్డన్ సర్చ్ ఇమ్మీడియట్గా ఏదన్నా యాక్షన్ తీసుకొని దీన్ని ఏమన్నా అమలు చేస్తారా లేదా? అలాగే ఈ ట్రాఫిక్ లైట్స్ దగ్గర కెమెరా ఏదన్నా ఒక లారీనో ట్రక్నో పట్టుకోవాలంటే మినిమం ఫుటేజ్ మనకి ఉండాలి కదా, అది ఒకటి చర్యలు తీసుకోవాలని చెప్తున్నా అధ్యక్ష. తర్వాత మీరు ఏదైనా కమిటీ వేసేటప్పుడు అధ్యక్ష, ఈ గంజాయికి సంబంధించిన కమిటీలు ఏదైనా వేసినప్పుడు ఖచ్చితంగా సంబంధిత ఎమ్మెల్యేని కూడా కన్సిడరేషన్లో తీసుకుంటే వాళ్ళ దగ్గర వచ్చిన కంప్లైంట్స్ కానీ వాళ్ళ దగ్గరికి ఒక అవగాహన ఉంటుంది అధ్యక్ష. సో వాళ్ళని ఏమన్నా ఎమ్మెల్యేస్ను కూడా ఇన్వాల్వ్ చేసే పరిస్థితి తీసుకుంటే బాగుంటుంది అనేది ఒకటి అధ్యక్ష. రెండోది అధ్యక్ష, జస్ట్ ఐ వాంట్ టు సే అధ్యక్ష, నాకు తెలిసిన సమాచారం కాన్స్టెంట్గా ఎక్కడ గంజా అమ్మరు అధ్యక్ష. ఐస్ బళ్ళ దగ్గర లేదా సమోసాలు అమ్మేవాడి దగ్గర లేకపోతే బడ్డీ కొట్టుల దగ్గర అట్లా నడుస్తుంది అధ్యక్ష. సో అట్లాగా అవి కూడా ట్రేస్ అవుట్ చేసి వాళ్ళని వీలైతే భయభ్రాంతులు చేసి పోలీస్ వ్యవస్థ ద్వారా అవి ఇరాడికేట్ చేసేయడానికి ఏదైనా ప్లాన్ ఏదన్నా చేయగలుగుతారా? థ్యాంక్ యూ అధ్యక్ష. చిరంజీవి గారు సింపుల్గా సూటిగా. అధ్యక్ష, దక్షిణ భారత ధాన్యాగారంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ఈరోజు డ్రగ్స్ కేంద్రంగా మారిపోయింది. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి చోట ఇది మేము కామెంట్ చేసేవాళ్ళం. విశాఖపట్నంలో నేను ఒక స్కూల్ టీచర్తో మాట్లాడితే, హై స్కూల్ టీచర్తో మాట్లాడితే మా స్కూల్కి వచ్చే పిల్లలు కూడా డ్రగ్స్కి గంజాయికి బానిసలు అయ్యారని చెప్పారు. అలాగే హైదరాబాద్లోను ఆంధ్రప్రదేశ్లో ఉన్న యూనివర్సిటీ అధ్యాపకులతో మాట్లాడితే అక్కడ పిల్లలు కూడా చాలామంది బానిసలు అయ్యారని అంటున్నారు.
అంటే మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ డ్రగ్స్ కానీ గంజాయి కానీ చాలా ప్రధాన కేంద్రంగా ఉందనేది వాస్తవం. అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే అధ్యక్ష, మీ ద్వారా నేను గౌరవ హోమ్ మినిస్టర్ గారిని కోరేది ఏంటంటే, సో ఈ గంజాయిని డ్రగ్స్ని నిర్మూలించడానికి సెకండ్ థర్డ్ ప్రయారిటీ కాకుండా అత్యధిక ప్రాధాన్యతనిచ్చి ఓ స్పెషల్ డ్రైవ్గా తీసుకొని ఇంపార్టెన్స్ ఇచ్చి దీన్ని నిర్మూలించకపోతే, ఒకప్పుడు తల్లిదండ్రులు తమ పిల్లలకి ఐఐటి కొట్టాలని, మెడిసిన్ కొట్టాలని, సివిల్స్ కొట్టాలని ఆలోచించే తల్లిదండ్రులు ఈరోజు ఏమని అడుగుతున్నారంటే, నా పిల్లలు డ్రగ్స్కి బానిస కాకుండా చూడండి అని అడిగే దుస్థితికి వచ్చేసింది అధ్యక్ష. దయచేసి దీనికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చి ఎంత వీలైతే అంత వేగంగా నిర్మూలించాలని చెప్పి మీ ద్వారా నేను గౌరవ హోమ్ మినిస్టర్ గారిని కోరుతున్నాను అధ్యక్ష. మేడం, చాలా సీరియస్ ఇది. దాని మీద క్లియర్గా మీరు ప్రత్యేకించి గంజాయి గురించి ఏం చేస్తున్నారు అనేది పాయింట్అవుట్గా చెప్పండి. యా షూర్ సార్. అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. ఎందుకంటే మీకు స్పెషల్గా థ్యాంక్స్. ఎస్పెషల్లీ ఏదైతే గంజాయి మీద ఉక్కుపాదం మోపడానికి గవర్నమెంట్ ముందుకెళ్తుందో దానికి మీసరు కూడా సపోర్ట్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఇప్పుడు యాక్చువల్గా ఇందాక మన గౌరవ సభ్యులు చెప్పినట్టుగా ఒకప్పుడు భారతదేశానికి అన్నపూర్ణగా, ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణగా గుర్తొచ్చే పరిస్థితి నుంచి ఈరోజు ఎక్కడ ఏ డ్రగ్స్ దొరికినా కూడా, ఎక్కడ ఏ గంజా దొరికినా కూడా దాని మూలాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లోనే మా దగ్గరికి వస్తున్నాయి అనుకునేటంత పరిస్థితుల్లో మనం వచ్చేసామంటే నిజంగా సిగ్గుపడాల్సిన విషయం అధ్యక్ష. ఎందుకంటే ఇప్పుడు నేను మళ్ళీ ఏదైనా మాట్లాడితే పొలిటికల్గా అన్న యాంగిల్లో మనం వెళ్ళే పరిస్థితి కాకపోయినా కొన్ని వాస్తవాలు అయితే కొన్ని మన సిచ్యువేషన్ చెప్పుకోవాలి అధ్యక్ష. ఈ కేంద్ర సామాజిక న్యాయ సాధికారిత మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం అధ్యక్ష 2023 చూసుకుంటే అధ్యక్ష గంజాయి వినియోగంలో రాష్ట్రంలో 12వ స్థానంలో ఉంది అధ్యక్ష. అదే గంజాయి సరఫరాలో విషయం చూసుకుంటే అధ్యక్ష మొదటి స్థానంలో ఉంది అధ్యక్ష. ఆఖరికి 18 ఏళ్ళ నుంచి 75 ఏళ్ళ లోపు గంజాయి వినియోగంలో చూసుకుంటే అధ్యక్ష 11వ స్థానంలో ఉంది అధ్యక్ష. అంటే విషయం ఏంటంటే అధ్యక్ష, ఇంతకుముందు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని అన్ని ఒక రేపొద్దున్న ఎన్ఆర్జిఎస్లోని పనులను సాధారణంగా అన్ని విషయాల్లోని కూడా నెంబర్ 1 స్థానంలో ఉండే ఆంధ్రప్రదేశ్ ఈరోజు గంజాయి సరఫరాల్లోని లేకపోతే డ్రగ్స్ సరఫరాల్లోని నెంబర్ 1 స్థానంలో ఉంది. మూలాలు కూడా ఆంధ్రప్రదేశ్లోనే కనిపిస్తున్నాయని చెప్పడానికి మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా గత పాలకుల తాలూకా వైఫల్యము, గత పాలకుల తాలూకా దాన్ని ఏమంటారంటే అధికార దాహము, ధనదాహం అని మాత్రం క్లియర్గా చెప్పొచ్చు అధ్యక్ష. ఎందుకంటే నేను ఇందాక మీకు స్టాటిస్టిక్స్ ప్రకారం చెప్పాను అధ్యక్ష. 2014 నుంచి 19 వరకు ఎన్ని కేసులు, ఎంత గంజా, తర్వాత 19 నుంచి 24 వరకు ఎన్ని కేసులు, ఎంత గంజా పట్టుకున్నారు, ఇవన్నీ కూడా మీకు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది అధ్యక్ష. అంటే అధ్యక్ష ఇక్కడ మనకి ఏమవుతుందంటే అధ్యక్ష, మరి దారుణమైన సిచ్యువేషన్ ఏంటంటే మనకి లాస్ట్ గవర్నమెంట్లో సరైన ఉద్యోగాలు లేక, చదువుకొని ఉద్యోగాలు లేక ఇళ్లలో ఉండేవాళ్ళు ఈ మత్తు పదార్థాలకి బానిస అయిపోయి, నిరాశ నిస్పృహలకి ఎక్కువైపోయి మత్తు పదార్థాలకు బానిసలు అవడమే కాదు అధ్యక్ష, తల్లిదండ్రులకి సమాధానం కూడా చెప్పుకోలేక 4 సంవత్సరాల్లో 1745 మంది యువత ఆత్మహత్య చేసుకున్నారంటే వాళ్ళ మీద ఎంత మెంటల్ ప్రెషర్ పడి ఉంటుందో ఒకసారి ఆలోచించుకోవాలి అధ్యక్ష. అంటే ఇంచుమించుగా బాగా చదువుకొని బీటెక్లు చేసుకొని, ఎంటెక్లు చేసుకొని, ఎంసీఏలు చేసుకొని ఆఖరికి మంచి మంచి పొజిషన్స్లో ఉండాల్సిన యువత కూడా ఉద్యోగాలు లేక అల్లాడిపోయి డ్రగ్స్కి బానిసైపోయి తల్లిదండ్రులకి మొహం చూపించుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి కూడా కనిపించదు అధ్యక్ష. విషయం ఏంటంటే చాలా మంది అధ్యక్ష ఇంచుమించుగా చెప్పాలంటే అప్పుడున్న సిచ్యువేషన్స్ ప్రకారం వీలైతే డిపార్ట్మెంట్ దగ్గర కూడా ఉంటుంది అధ్యక్ష. విశాఖపట్నం, తూర్పుగోదావరి ఏజెన్సీ ప్రాంతాల అధ్యక్ష సుమారుగా 15,000 ఎకరాల్లో గంజాయి సాగు జరుగుతుందని అఫీషియల్గా వచ్చిన ఇన్ఫర్మేషన్ అధ్యక్ష. అది కూడా ఏంటంటే కొంతమంది రాజకీయ నాయకులు, పాత గవర్నమెంట్లోని వైఎస్ఆర్సీపీ నాయకులు అవనండి, వాట్ ఎవర్ ఇట్ మేబీ, కొంతమంది రాజకీయ నాయకులు ఇన్వాల్వ్మెంట్తో అది జరుగుతుంది. 15,000 ఎకరాల్లో గంజాయి సాగు జరుగుతూ ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఇంత నిఘా వ్యవస్థ ఉంచుకొని, ఇంత డ్రోన్ సిస్టమ్ ఉంచుకొని, ఇంత సీసీ క్యామ్ సిస్టమ్ ఉంచుకొని ఎందుకు ఆ రోజు మనం డిస్ట్రాయ్ చేయలేకపోయాం అధ్యక్ష? ఎందుకు కంట్రోల్ చేసుకోలేకపోయాం? ఇక్కడ ఒక విషయం కూడా మీకు చెప్పాలి అధ్యక్ష. ఇక్కడ సెబ్కి అని చెప్పి తర్వాత గంజా ఇప్పుడు కూడా ఇంతకు ముందు మనకి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దాన్ని ఇనిషియేషన్ తీసుకునేవారు అధ్యక్ష. ఇనిషియేషన్ తీసుకొని ఎక్కడైనా గాంజా ప్లాంటేషన్ ఉంటే తొందరగా పోలీస్ డిపార్ట్మెంట్ కన్నా ముందు వెళ్ళి గాంజా మన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళి అక్కడ డిస్ట్రాయ్ చేసి అక్కడ వాళ్ళకి మంట పెట్టి అలా చేసి వచ్చేవారు అధ్యక్ష. సో ఎప్పటికైతే సెబ్కి ఇచ్చారో, సెబ్ అన్నది అంటే ఎక్స్క్లూజివ్ గాంజా మీద కాదు అధ్యక్ష. సెబ్ అన్నది ఏంటంటే ఒక శాండ్ మీద, మైన్ మీద, లిక్కర్ మీద, వాటితో పాటు గాంజా వన్ ఆఫ్ ద పార్ట్ అంతే. సో అందులో ఒక 70% ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వర్క్ చేస్తున్నారు తప్పించి కనీసం వాళ్ళకి గాంజా విషయంలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి ఒక కేసు పెట్టే పరిస్థితి కూడా ఈరోజు వాళ్ళకి అధికారం కూడా లేదు అధ్యక్ష. సో అది లాస్ట్ గవర్నమెంట్లో జరిగిన తప్పిదం అధ్యక్ష. అది అటువంటి తప్పిదాలు చాలా జరిగినాయి అధ్యక్ష. అవే కాదు అధ్యక్ష, ఎక్కడ బెంగళూరులో కస్టమ్ అధికారులు అధ్యక్ష ఒకసారి ఒక పార్సిల్ పట్టుకున్నారు అధ్యక్ష. దగ్గర 4.49 కిలోల ఎఫ్రెడిన్ అధ్యక్ష.
అది విజయవాడ భారతీనగర్లో కొరియర్ సంస్థ నుంచి ఆస్ట్రేలియాకి వెళ్ళినట్టు గుర్తించారు అధ్యక్ష. అంటే ఒకసారి ఆలోచించుకో, ఎందుకు ఈ ముక్క చెప్తున్నానంటే డ్రగ్స్ని గంజాయిని కొరియర్స్లోని, ఫ్లిప్కార్ట్లోని, అమెజాన్లోని కూడా కర్రీ లీవ్స్ పేరు మీద ఇంటికి డోర్ డెలివరీ చేస్తున్నారు అధ్యక్ష. డోర్ డెలివరీ చేసే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. అంటే ఈ రోజు పరిస్థితి ఎలా ఉందంటే ఫ్లిప్కార్ట్లో కర్రీ లీవ్స్ అవడం తెప్పించుకుని దేంట్లో తెప్పించుకున్నా కూడా ఈరోజు అందులో గంజాయి పెట్టి సరఫరా చేస్తున్నారు. అది కూడా అంత విచ్చలవిడితనం ఎక్కువైపోయింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఆన్లైన్ షాపింగ్ అధ్యక్ష, విదేశాల సైతం రవాణా జరిగిందంటే ఒకసారి మనం ఎలాగా ఇక్కడ నుంచి ఆన్లైన్ షాపింగ్లు కూడా జరిగినాయి అధ్యక్ష. గుజరాత్లో ముంద్రా పోర్టులో అధ్యక్ష ఆఫ్ఘనిస్తాన్ నుండి ఇరాన్ ద్వారా బెజవాడలో అధ్యక్ష ఆషీ ట్రేడింగ్ కంపెనీ పేరుతో రవాణా చేస్తున్న 72,000 కోట్ల హెరాయిన్ పట్టుబడింది అధ్యక్ష. అది ఎక్కడో కాదు అధ్యక్ష, బెజవాడ కేంద్రంగానే. అని నేను ఎందుకు చెప్తున్నానంటే అధ్యక్ష ఇవన్నీ కూడా ఇప్పుడు మన అంటే డ్రగ్స్ ఎక్కడ మనకి పెరిగినాయి, గాంజా ఎక్కడ పెరిగింది. ఇంకో విషయం ఏంటంటే మీకు మెన్షన్ చేయాలి, మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను వాళ్ళ కొడుకు, ఉదయభాను గారి కొడుకు కూడా డ్రగ్స్ కేసులు అరెస్ట్ అయ్యాడు అధ్యక్ష. విషయం ఏంటంటే అధ్యక్ష ఇలాంటివి మనం చాలా చూసుకోవచ్చు అధ్యక్ష. ఇందుకు ఎలక్షన్ ముందు నాకు తెలిసి వైజాగ్కి పోర్టుకు ఒక పెద్ద కంటైనర్ వచ్చింది అధ్యక్ష డ్రగ్స్కి సంబంధించి. ఆ డ్రగ్స్ సంబంధించి పెద్ద కంటైనర్ వస్తే ఆ కంటైనర్ దగ్గరికి ముందు ఏపీ పోలీసులు వెళ్ళిపోయారు అధ్యక్ష. సిబిఐ వాళ్ళు మీరు ఎందుకు మాకు ఆ సపోర్ట్ చేయట్లేదంటే అంతకన్నా ముందు ఏపీ పోలీసు వెళ్ళి అక్కడ హడావుడి సృష్టించిన పరిస్థితి కూడా మీకు గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే ఇప్పటికీ కూడా నాకు తెలిసి అక్కడే సిబిఐ ఎంక్వైరీలో ఉండాలి. ఇప్పటికీ నాకు తెలిసి ఆ కంటైనర్ పోర్ట్లోనే ఉంటుండాలి. దాని మీద కూడా సమగ్రమైన విచారణ జరిపిస్తున్నాం అధ్యక్ష. ఇప్పుడు ఈ గంజాయి విషయంలో అధ్యక్ష ఇప్పుడు ఇందాక మన సభ్యులందరూ కూడా అడిగారు అధ్యక్ష, ఎవరైతే కింగ్ పిన్స్ ఉన్నారో ఈ కింగ్ పిన్స్ని ఆల్రెడీ సుమారుగా 33 మంది కింగ్ పిన్స్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది అధ్యక్ష. అయితే ఇక్కడ జరిగేది ఏంటంటే కొన్ని ఇది పెద్ద మాఫియా అధ్యక్ష. ఈ రోజు మనం గంజాయిని ఆపాలన్నా కూడా చాలా కష్టం. ఎందుకంటే ఇది మొత్తం ఏదో అంటారు కదా, కూకట వెళ్తే కిందకి వెళ్ళిపోయింది అధ్యక్ష. చాలా గ్రౌండ్ లెవెల్కి వెళ్ళిపోయింది. ఎంత గ్రౌండ్ లెవెల్కి వెళ్ళిపోయిందంటే 10వ సంవత్సరం 8వ సంవత్సరం కుర్రోళ్ళ స్కూల్ బ్యాగుల్లోకి కూడా గంజాయి వెళ్ళిపోయింది అధ్యక్ష. దీన్ని నిర్మూలించాలి అనుకుంటే కనుక వ్యవస్థలోని సోర్స్ దగ్గర నుంచి వ్యవస్థ అంతా కదిలొస్తేనే కానీ, అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు, అన్ని ఆర్గనైజేషన్స్ వాళ్ళు కదిలొస్తేనే కానీ దీన్ని నిర్మూలించడం చాలా కష్టం అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష అయినప్పటికీ కూడా ఈరోజు గవర్నమెంట్ చాలా ఫర్మ్గా ఉంది అధ్యక్ష. 33 మంది కింగ్ పిన్స్ అరెస్ట్ చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఇప్పుడు మ్యాక్సిమం అధ్యక్ష గవర్నమెంట్ డిఅడిక్షన్ సెంటర్స్ మీద కూడా దృష్టి పెట్టింది అధ్యక్ష. ఎందుకంటే ఒక డ్రగ్ అడిక్ట్ అయిన కుర్రోడికి ఆ డ్రగ్ కనుక ఆ టైంకి వాడు తీసుకోకపోతే వాడు పిచ్చోడైపోయి ఏం చేసినా కూడా వాడికి సెన్స్ లేకుండా చేస్తున్నాడు అధ్యక్ష. దానిలో భాగంగానే పెరుగుతున్న క్రైమ్ కూడా అధ్యక్ష. అంటే ఇంత క్రైమ్ పెరుగుతున్న దానికి అంతటికీ మూలం కూడా అధ్యక్ష గంజాయి విపరీతంగా తీసుకోవడం, గంజాయికి బానిసలు అయిపోవడం అధ్యక్ష. దురదృష్టం ఏంటంటే అధ్యక్ష నేను డిఅడిక్షన్ సెంటర్స్ గురించి నేను హోమ్ మినిస్టర్గా తీసుకున్న తర్వాత గంజాయి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టిన తర్వాత పర్టికులర్గా డిఅడిక్షన్ సెంటర్స్ అంటూ ఇన్ని ఉండడం కానీ దానికంటూ ప్రత్యేకంగా ఒక సిస్టమ్ ఉండడం కానీ కనిపించలేదు అధ్యక్ష. ఇప్పుడు వైజాగ్ ఉంది అధ్యక్ష, కేజీహెచ్లో ఒక చిన్న వార్డు ఇచ్చారు. అక్కడ నుంచి రిఫర్ చేసి మెంటల్ హాస్పిటల్కి పంపిస్తారు. అక్కడ కూడా వాళ్ళకి ఏంటంటే చాలా తక్కువ స్టాఫ్ ఉన్నారు అధ్యక్ష. ఇప్పుడు స్టాఫ్ ప్యాటర్న్ మనం పెట్టుకోవాలి, డిఅడిక్షన్ సెంటర్స్ని పెంచుకోవాలి. అట్ ద సేమ్ టైం ఏదైతే ప్రిజన్స్లోని హాస్పిటల్స్ ఉంటాయో ఆ హాస్పిటల్స్లో కూడా డిఅడిక్షన్ సెంటర్ అక్కడే ఒకటి ఏర్పాటు చేసుకోవాలి. దానికి సంబంధించిన సిబ్బందిని కూడా అక్కడ మనం ఏర్పాటు చేసుకునే పరిస్థితి కూడా మనం తీసుకురావాలి అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష మెయిన్ ఏంటంటే కాలేజీల్లోని హాస్టల్లోని కూడా ఒక మానిటరింగ్, ముఖ్యంగా హాస్టల్స్లో అధ్యక్ష వాళ్ళు సడన్గా రైడ్స్ చేయడం కానీ, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సెర్చ్ చేయడం కానీ, లేకపోతే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ, ముఖ్యంగా అధ్యక్ష నేను మన మంత్రివర్యులు కూడా ఉన్నారు అధ్యక్ష, మంత్రివర్యులు నారా లోకేష్ గారు కూడా చెప్తున్నాను అధ్యక్ష, కొంత మేరకు బాధ్యుల్ని మన స్కూల్ హాస్టల్స్లో ఉన్న వాళ్ళు టీచర్స్ని కానీ, అది స్కూల్లో ఉన్న లెక్చరర్స్ టీచర్స్ వీళ్ళని కూడా కొంచెం రెస్పాన్సిబిలిటీ ఇవ్వడం ఒక ఎత్తు అయితే, బాధ్యుల్ని చేస్తాము అన్నది కూడా మనం ఒక మాట అనగలిగితే ఎంతో కొంత రిస్ట్రిక్ట్ చేయగలం అనేది నా అభిప్రాయం అధ్యక్ష. ఇది మీ సభ ముందు మంత్రి గారి ద్వారా మీ దగ్గరికి పెడుతున్నాను అధ్యక్ష. ఎందుకనంటే ఈరోజు స్కూల్లో పిల్లలు మార్నింగ్ 9 నుంచి 5 o'clock వరకైనా, హాస్టల్లో ఉన్న వాళ్ళు డే మొత్తం అయినా దగ్గర తల్లిదండ్రులను వదిలి పిల్లలందరూ కూడా ఆ వార్డెన్ చేతిలోను పర్యవేక్షణలోనూ టీచర్స్ పర్యవేక్షణలోనూ ఉంటారు అధ్యక్ష. అటువంటి సందర్భంలో వాళ్ళకి కూడా మానిటరింగ్ అట్ ద సేమ్ టైం వాళ్ళకి కూడా ఆ బాధ్యతను అప్పచెప్తే కంపల్సరీగా జరుగుతుంది అన్నది అయితే అర్థమవుతుంది అధ్యక్ష. ముఖ్యంగా అధ్యక్ష ఇందాక చెప్పారు అధ్యక్ష, మేజర్గా ఇది అల్లూరి జిల్లా, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఈ బెల్ట్తో, అదేవిధంగా మనకి ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ ఏఓబి ప్రాంతాల్లో ఎక్కువగా జరిగే పంట అధ్యక్ష. ఇది ఈ టైంలోనే జరుగుతుంది. సో మేము ఇప్పటి నుంచే దాని మీద కాన్సన్ట్రేట్ చేసాం, ఎందుకంటే ప్లాంటేషన్ కూడా ఇదే టైం జరుగుతుంది అధ్యక్ష.
స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇదే టైంలో మేము పెట్టాం. అట్ ద సేమ్ టైం ఇంతకుముందు చెక్ పోస్టులు అధ్యక్ష మీకు తెలియాలి అధ్యక్ష, 3 చెక్ పోస్టులు ఉన్నాయి అధ్యక్ష. నేను రివ్యూ పెడితే ఎస్పీ ఆఫీస్లో, వైజాగ్ సిపి ఆఫీస్లో రూట్స్ అన్ని చూపించారు. మేడం ఈ ప్లేస్ నుంచి ఇలా రావచ్చు, ఇలా రావచ్చు, ఇలా రావచ్చు అని ఇంచుమించు మల్టిపుల్ రూట్స్ చూపించారు అధ్యక్ష నాకు మ్యాప్లో అయితే. నేను ఫస్ట్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఎన్ని చెక్ పోస్టులు ఉన్నాయని అడిగాను అధ్యక్ష. వాళ్ళు 3 అని చెప్పారు అధ్యక్ష. మరి ఇన్ని రూట్స్ ఉన్నప్పుడు 3 చెక్ పోస్టులు ఎక్కడ సరిపోతాయి? పోనీ 3 చెక్ పోస్టులు లేవు. 3 చెక్ పోస్టుల దగ్గర కనీసం ఉన్న చెక్ పోస్టుల దగ్గర అయినా సీసీ కెమెరాస్ ఉన్నాయంటే ఒకసారి వాళ్ళు కాల్ చేసి అడిగారు, లేవు చెక్ పోస్టుల దగ్గర సీసీ కెమెరాస్ లేవు. మరి దేనికి అధ్యక్ష చెక్ పోస్ట్? దేనికా నిఘా వ్యవస్థ? ఈరోజు సీసీ కెమెరాస్ని ఆ చెక్ పోస్టుల దగ్గర పెట్టి వాటన్నిటికీ కూడా సెంటర్ మానిటరింగ్ పెట్టాలి అధ్యక్ష. అట్ ద సేమ్ టైం నేను మన డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చెప్పాము, ఎవరైతే కింగ్ పిన్స్ ఉన్నారో, ఎవరైతే బై డిఫాల్ట్ బెయిల్ తీసుకొని బయటకు వెళ్ళారో, ఎవరైతే అనుమానాలు ఉన్నాయో అనుమానితులు ప్రతి ఒక్కరి దగ్గర కూడా మనం నిఘా ఏర్పాటు చేయాలి. వాళ్ళ మూమెంట్స్ని కూడా మనం కనుగోవాలి అధ్యక్ష. ఇవన్నీ చేయడం ఒక ఎత్తు. అదేవిధంగా మీరందరూ ఇందాక చెప్పారు అధ్యక్ష, ఫస్ట్ ప్రయారిటీ దీనికి ఇవ్వాలి అధ్యక్ష. ఫస్ట్ ప్రయారిటీ దీనికి ఇచ్చి మేము కూడా ఒక స్పెషల్ డ్రైవ్కి కూడా నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో మేము కూడా ఒక స్పెషల్ డ్రైవ్ని కూడా ఏర్పాటు చేసుకోవడానికి సమాయత్తం అవుతున్నాం అధ్యక్ష. నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ కూడా ఇందాక మీకు చెప్పాను, నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ కూడా యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ 1 వీక్లో ఎస్టాబ్లిష్ అయిపోతుంది అధ్యక్ష. అట్ ద సేమ్ టైం టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఆల్రెడీ వచ్చింది. దాన్ని మేము ఇంప్లిమెంట్ చేసుకునే బాధ్యత కూడా మేము ఒక 2-3 రోజుల్లో తీసుకుంటాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఈరోజు ఈ స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడంలో కానీ వీటన్నిటిలోని కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఇనిషియేషన్ తీసుకున్నారు అధ్యక్ష. ఎందుకనంటే యువగలం పాదయాత్రలో అధ్యక్ష నేను ఆ రోజు సార్తో పాటు ఉన్నాను, లోకేష్ గారితో పాటు ఉన్నాను. నిజంగా ఎంత ప్యాథటిక్ సిచ్యువేషన్ అంటే ఒక తల్లి కూతురు ఇద్దరు మాస్కులు కట్టుకొని వచ్చారు, మొత్తం మొహం అంతా మాస్కులు కట్టుకొని వచ్చారు. ఏమ్మా అంటే ఏడుస్తున్నారు. ఏమైందమ్మా అంటే దగ్గరికి వెళ్ళి సార్ దగ్గరికి వెళ్ళి నిజంగా వాళ్ళు చెప్పిన విషయం ఏంటి అధ్యక్ష, మనం ఏ సొసైటీలో ఉన్నామన్న బాధ్యత కలుగుతుంది అధ్యక్ష. ఆ అమ్మాయి అటు చూస్తే 9th క్లాస్ చదువుతుంది, 8th 9th క్లాస్ చదువుతున్న పిల్ల డ్రగ్స్ని అమ్మాయికి అలవాటు చేసి ఆ అమ్మాయి మీద అత్యాచారం కూడా చేశారు అధ్యక్ష. అమ్మాయి డ్రగ్స్కి అలవాటు పడిపోయింది. ఆ తల్లి బయటకు చెప్పుకోలేక ఆ కూతురు మొహం కప్పి న్యాయం జరుగుతుంది అని చెప్పి ఆ రోజు లోకేష్ బాబు గారి దగ్గరికి రావడం జరిగింది అధ్యక్ష. మీరు నమ్ముతారు అధ్యక్ష, నేను ఈ విషయం చెప్పాలి కూడా. నేను హోమ్ మినిస్టర్గా బాధ్యత తీసుకున్న వెంటనే ఒక కంగ్రాచులేషన్స్ రాలేదు అధ్యక్ష. లోకేష్ గారి మొబైల్ నుంచి నాకు మెసేజ్, అమ్మ గంజా మీద మనం దృష్టి పెట్టాలి ఫస్ట్ వర్డ్. ఆ రోజు నుంచి ఇనిషియేషన్ తీసుకొని ఈ రోజు వరకు కూడా దాని మీద స్పెషల్ డ్రైవ్స్ ఏర్పాటు చేయడం కానీ ఎలాగ దాన్ని మనం తగ్గించాలి, ఎలాగ మనం అందరం కూడా గంజాయి నుంచి బయటపడేయాలి అన్న ఉద్దేశం మీద మేము పనిచేయడం జరుగుతుంది అధ్యక్ష. చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం. చట్టాలని కూడా ఏదైనా తొందరగా నేను ఇది కూడా చెప్పాలి అధ్యక్ష, గంజాయి విషయం జరుగుతున్న టైంలో ప్రిజన్ విజిట్కి వెళ్ళాను అధ్యక్ష. ప్రిజన్ విజిట్కి వెళ్తే మీరు నమ్ముతారా, 17 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాల మధ్యలో ఉన్న యువకులు, ట్రైబ్ యువకులు 80% ఉన్నారు అధ్యక్ష. ఏంటి వాళ్ళ కేసులు అంటే గాంజా కేసులు. అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందన్న విషయం చెప్పడానికి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను అధ్యక్ష. దీని మీద దయచేసి నేను చెప్పేది ఒకటేనండి, అన్ని ఆర్గనైజేషన్స్ వాళ్ళు కానీ అదేవిధంగా ఇప్పుడు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, అదేవిధంగా మేము హెల్త్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అందరం కలిపి సబ్ కమిటీ మళ్ళీ కూర్చోబోతున్నాం అధ్యక్ష. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ దీని మీద ఒక కంక్లూజన్కి తీసుకొచ్చి ప్రతి ఒక్కరిని భాగస్వాములు చేసి ఇందాక గౌరవ ఎమ్మెల్సీగా చెప్పినట్టుగా లోకల్ ఎమ్మెల్యేస్ని కానీ లోకల్ ప్రజాప్రతినిధిని కానీ ఇందులో ఇన్వాల్వ్ చేసి ముందుకెళ్తామని మీకు తెలియజేసుకున్నాను. సీరియస్ యాక్షన్ తీసుకోమని కూడా షూర్, తప్పకుండా అధ్యక్ష. చాలా రిజల్ట్ రావాలి తప్పకుండా అధ్యక్ష, రిజల్ట్ రావాలి అధ్యక్ష. ఎందుకంటే చిన్న పిల్లలు అధ్యక్ష, లోకల్గా ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయాలి. ఒకవేళ అవసరం అయితే కనుక వాళ్ళ మీద యాక్షన్ కూడా తీసుకోవాలి. తప్పకుండా అధ్యక్ష, తప్పకుండా అధ్యక్ష.